హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్. మనకి ఇది డిస్ప్లే అయితే డ్యామేజ్ అయింది. మనం డిస్ప్లే అయితే చేంజ్ చేయాలి. ఇప్పుడు దీనికైతే చూడండి, డిస్ప్లే అయితే మనం చేంజ్ చేద్దాం. ఇదైతే చూడండి, బ్యాక్ డోర్ కూడా బ్రేక్ అయింది. కస్టమర్ అయితే ఓన్లీ డిస్ప్లే వేయమన్నారు. మనం డిస్ప్లే అయితే వేస్తాం. ఇప్పుడు డిస్ప్లే చూడండి, కింద సైడ్ కూడా బ్రేక్ అయింది. ఆల్రెడీ డిస్ప్లే అయితే కాపీ డిస్ప్లే అయితే వేయించారు కస్టమర్ అయితే. కాపీ డిస్ప్లే మీకు తెలుసు కదా, ఎల్సిడి వస్తుంది అది. దీనికి ఒరిజినల్గా వచ్చేది అయితే AMOLED డిస్ప్లే వస్తుంది ఒరిజినాలిటీగా. సరే, అయితే మొబైల్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం. సిమ్ ట్రే అయితే రిమూవ్ చేస్తున్నాను. లిక్విడ్ అయితే 530 యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు హీట్ చేసి అయినా బ్లోయర్తో హీట్ చేసి తీసుకోవచ్చు, లేదంటే హీటర్ మీద హీట్ పెట్టుకున్నా మీకు బ్యాక్ డోర్ అనేది వస్తుంది. మనమైతే 530 లిక్విడ్తో యూస్ చేసి తీస్తున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెం తీయాలి, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ అయి ఉంది కాబట్టి ఇంకా బ్రేక్ అవుతుంది. మనం ఫోర్స్గా తీయకూడదు. అది లిక్విడ్ అది ప్రెస్ చేసి మనం స్లోగా ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్రీగా వస్తుంది అది మొత్తం బయటికి. లేదంటే మనకి పట్టుకొని ఎక్కడైనా బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకుందాం. మనకైతే ఇది క్లిప్పింగ్ కింద ఇంకా స్క్రూస్ ఉన్నాయి, 3-4 స్క్రూస్ ఉన్నాయి. క్లిప్పింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసుకోండి, గమ్ముని లాక్ అనేది బ్యాక్ డోర్ తీసేస్తారు కదా మీరు బ్యాక్ ప్యానల్. ఆ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు మీకు చూసుకోండి. ఎందుకంటే మీకు రావట్లేదంటే కంపల్సరీగా స్క్రూ ఉంటే మీకు ఓపెన్ అవ్వదు. బాడీ ప్యానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. రింగర్ అయితే ఊడిపోతుంది, దీనికోసం స్క్రూ వేసి ఉంచుదాం. స్క్రూ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకుందాం. బ్యాటరీ అయితే బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది డబల్ స్ట్రిప్ ఉంటుంది ఈ బ్యాటరీకి. లేటెస్ట్ వచ్చే మోడల్కి అన్నిటికీ డబల్ స్ట్రిప్ వస్తుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాడు కాబట్టి దాని గురించి. నెక్స్ట్ ఇంకా కొత్త డిస్ప్లే అయితే పెట్టి చెక్ చేద్దాం. న్యూ డిస్ప్లే ఇది, AMOLED డిస్ప్లే వస్తుంది ఒరిజినల్. చూడండి, ఒకసారి అయితే కనెక్ట్ అయితే చేసి ఒకసారి చెక్ చేసి చూద్దాం. టచ్ అనేది మొత్తం అన్నీ చెక్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ అయింది. సరే, టచ్ అనేది మొత్తం చెక్ చేసుకుందాం. పాస్వర్డ్ తీసి ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్.
పాస్వర్డ్ అయితే ప్యాటర్న్ ఉంది, ప్యాటర్న్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మొబైల్ అయితే అన్లాక్ అయింది ఫ్రెండ్స్. టచ్ అయితే మొత్తం చెక్ చేసుకోండి. ఎడ్జెస్ మెయిన్ ఎడ్జెస్లో ఎక్కడైనా వదిలేస్తుందేమో, లేదంటే మీకు సెంటర్లో కానీ అప్ అండ్ డౌన్ కానీ మొత్తం టోటల్గా మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఎక్కడైనా టచ్ అనేది ఆగిపోతుందంటే మీకు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టే. మ్యాక్సిమం ఒరిజినల్ డిస్ప్లే అయితే మీకు కంప్లైంట్ అయితే రాదు. గమని చూసారు కదా, టచ్ అయితే నేను మొత్తం ఎడ్జెస్ మొత్తం చెక్ చేస్తున్నాను. మొత్తం మిడిల్లో అప్ అండ్ డౌన్ చేసి మరీ చెక్ చేస్తున్నాను. మనకి టచ్ అయితే మనకి ఎక్కడైతే ఆగలేదు ప్రజెంట్ అయితే. డిస్ప్లేలో ప్రాబ్లం ఉంటే మీకు వెంటనే ఫైండ్ అవుట్ అయిపోద్ది. అది టచ్ ఆగిపోవడం, ఎక్కడైతే మనం మూవ్ చేస్తున్నామో యాప్ అనేది మూవ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి మీకు వైట్ స్క్రీన్లో పెట్టి చెక్ చేసుకోండి. ఎందుకంటే డెడ్ పిక్సెల్స్ ఉంటాయి దాంట్లో, బ్లాక్ కలర్లో డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి. అవి ఏమవుతుందంటే మనం డిస్ప్లే వేసిన తర్వాత డెడ్ పిక్సెల్ అనేది అలా పెరిగిపోయి మొత్తం స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోద్ది. మనకైతే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఇంకా స్విచ్ ఆఫ్ చేసి న్యూ డిస్ప్లే అయితే ఇంకా వేద్దాం. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇంకా పాత డిస్ప్లే అయితే రిమూవ్ చేసేద్దాం ఫ్రెండ్స్. హీటర్ మీద అయితే పెట్టుకోండి, లేదంటే బ్లోయర్ మీద అయినా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. హీటర్ గన్ ఉన్నా పర్లేదు మీకు. మనం అయితే హీట్ మీద పెట్టుకుంటున్నాం చూడండి. టెంపరేచర్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు టెంపరేచర్ నేనైతే ప్రజెంట్ 80లో పెట్టాను. 80 మించి సరిపోతుంది మీకు. 80 అబవ్ అవసరం లేదు. 80లో పెట్టి జస్ట్ ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. డిస్ప్లే అనేది కొద్దిగా గ్లూ అనేది ఫ్రీ అవుతుంది హీట్కి. అప్పుడు మనకి ఓపెన్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది. హీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లే అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇది కాపీ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది ఎల్సిడి వేయించారు ముందు కస్టమర్, అందుకని ఇది ఈజీగా వచ్చేస్తుంది బయటికి మనకి. దానివల్ల మీకు ఫాస్ట్గా వస్తుంది. ఇది చూడండి, ఇదైతే మీకు ఎల్సిడి డిస్ప్లే. ఎల్సిడి అయితే మీకు బ్రైట్నెస్ అనేది ఉండదు, టచ్ అన్న కంప్లైంట్లు ఎక్కువ వస్తాయి, గమ్మున ఆగిపోతాయి మీకు. గమ్ముని ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా ఉండదు, కొంచెం హైట్ పెడుతుంది. డిస్ప్లే కూడా హైట్ వస్తుంది, సైడ్స్ లైటింగ్స్ అటువంటివి అంతా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ అంతా క్లీన్ చేసుకుందాం. ఓల్డ్ గ్లూ మొత్తం రిమూవ్ చేసి, మనం గ్లూ అనేది ఎంత బాగా క్లీన్ చేసుకుంటే డిస్ప్లే అనేది మనకి ఫిట్టింగ్ అనేది అంత బాగా వస్తుంది.
వీడియో అయితే ఫార్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది గ్లూ క్లీనింగ్కి మీకు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. దాని గురించి నేను మరీ స్పీడ్ పెట్టలేదు, వీడియో అయితే 1.5x పెట్టా. నెక్స్ట్ ఇది ఏమైందంటే బ్లోయర్ యూస్ చేస్తున్నాను, దేనికంటే ఇక్కడ మనకి ఫ్రేమ్ అనేది కొంచెం బెండ్ అయ్యి లోపలికి వచ్చింది. ఇది దాన్ని మనం హీట్ చేసి మళ్ళీ రికవరీ చేస్తున్నాను. అది ఫ్రేమ్ మొత్తం లోపలికి అయితే వచ్చేసింది, అది డ్యామేజ్ అయ్యి కింద పడినప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఫ్రేమ్ డ్యామేజ్ అయ్యి లోపలికి వస్తుంది కదా, ఇప్పుడు డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అవ్వదు మనకి, న్యూ డిస్ప్లే వేసినా కూడా. దాన్ని అయితే మనం బెండ్ అనేది కొంచెం తీసి పర్ఫెక్ట్గా డిస్ప్లే కూర్చునేలాగా ప్లేస్ అయితే మనం దీనికి ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు కరెక్ట్గా హీట్లో మీకు అది కొంచెం మెల్ట్ అవుతుంది కాబట్టి మనం కరెక్ట్గా డిస్ప్లే ఎలాగైతే స్టేజ్ నార్మల్ స్టేజ్లో ఎలా కూర్చుంటుందో అలాగా మనకి ఫిట్టింగ్ వస్తుంది. అది లేదంటే మీరు ఫ్రేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఇదంతా అక్కర్లేదంటే మీకు ఫ్రేమ్ మార్చుకున్నా పర్లేదు. ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మనం హీట్గా ఉంది కాబట్టి మనం క్లీనర్ పెట్టి కొద్దిగా హీట్ ఏరియాలో కొద్దిగా కూల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా లిక్విడ్ ప్రెస్ చేసిన వెంటనే మనకి అది స్ట్రాంగ్ అయిపోతుంది. వెంటనే మనం ఒకసారి చూసుకోవచ్చు. ఆ ఏరియాలో మనకు కరెక్ట్గా గ్యాప్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు డిస్ప్లే కూర్చునేలాగా దానికి ఫ్రేమ్కి గ్యాప్ ఉంటుంది కదా, సన్న బార్డర్ ఉంటుంది, చిన్నగా లైట్గా బార్డర్ వచ్చి వస్తుంది. అది ఆ బార్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. మనకైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం ఇది న్యూ డిస్ప్లే అయితే పెట్టి చెక్ చేసుకుందాం. ఒకసారి ఈ డిస్ప్లే మనకి గ్లూ వేస్తుంది ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ కోసం. మనం కవర్ అయితే రిమూవ్ చేసేస్తాం, దీనికి కవర్కి ఇచ్చాడు కాబట్టి బ్యాక్ సైడ్ ఆ కవర్ రిమూవ్ చేసేస్తే మీకు మొత్తం ఇది సెట్ కింద పైకి వచ్చేస్తుంది. సపోర్ట్కి ఇస్తున్నాడు, అది డ్యామేజ్ అవ్వకుండా. అది ప్లాస్టిక్ది ఏదైతే ఉందో మనకి డిస్ప్లే వెనకాల చూసారా, ఇయర్ స్పీకర్ మెస్ అనేది దీనికి వచ్చింది, పాతది లేదు, పాతది తీసేసినట్టు ఉన్నారు. పాతది వేయించినప్పుడు మనకి డిస్ప్లేతో పాటు వస్తుంది అది ఇయర్ స్పీకర్ మెస్ అనేది. నెక్స్ట్ ఇంకా గ్లూ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే నాకు బాగానే ఫిట్టింగ్ అయింది, ఇంకా అందు గురించి గ్లూ అయితే ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. డిస్ప్లే అయితే మనం ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు న్యూ డిస్ప్లే అయితే చూడండి. డిస్ప్లే అయితే మనం పర్ఫెక్ట్గా కూర్చుంది. అది ఇందాక మనం అది బెండ్ అయితే తీసాం కదా, దానికి ఫ్రేమ్ది ఏదైతే ప్లాస్టిక్ ఉన్నది కాబట్టి అది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని రికవరీ చేసి మళ్ళీ దానికి బార్డర్ అనేది తీసి మళ్ళీ ఫిట్ చేసి అప్పుడు కరెక్ట్గా ఉంది. ఇంక ఒరిజినాలిటీగా వస్తుంది, ఇంకా ఫిట్టింగ్లో ఏం ప్రాబ్లం అయితే రాదు, పైకి లెగడం కానీ అటువంటిది జరగదు.
నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా బ్యాక్ హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అయితే కనెక్ట్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ హౌసింగ్ అయితే మనం ఫిట్ చేసేద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే స్క్రూస్కి అయితే టైం పడుతుంది కాబట్టి కొంచెం వీడియో అయితే ఫార్వర్డ్ పెట్టా కొంచెం. స్క్రూస్ అయితే మీరు ఎక్కడ తీసారో అక్కడే వేయండి మళ్ళీ, ఎందుకంటే మీకు ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుంది. స్క్రూస్ ఏమన్నా మీరు దీంట్లో చిన్న సైజు పెద్ద సైజు ఏమన్నా తేడా ఉంటే మీకు ఫిట్టింగ్ రాదు, మళ్ళీ డైరెక్ట్ ఎదురుగా వచ్చి డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్లూ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ డోర్ అంటించడానికి. బ్యాక్ డోర్ అయితే మనకి ఫిక్స్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే గ్లూ అయితే డ్రై అవ్వాలి కదా, మనకి కొద్దిగా లాక్ అవుతుంది ఇది రబ్బర్స్ వేసుకుంటే. రబ్బర్స్ వేసుకొని జస్ట్ మీరు ఒక 3-4 అవర్స్ ఉంచుకుంటే మీకు ఆ గ్లూ ఏదైతే వేసామో మనం అది డ్రై అయిపోతుంది. మనం గమ్మున ఇప్పుడు 1 అవర్లో ఎలా తీసేస్తే అది డ్రై అవ్వదు, గమ్మున డిస్ప్లే మళ్ళీ మీకు బయటికి ఓపెన్ అయిపోతుంది. గ్లూ అనేది మనకి బయటకు వస్తుంది కదా, అదైతే క్లీన్ చేసేసుకోవాలి మీరు ముందే. మళ్ళీ డ్రై అయిపోయాక మీకు క్లీన్ చేయడానికి కూడా రాదు, అది చేతికి తగులుతుంది, చిరాగ్గా ఉంటుంది. అది మీరు వెంటనే డిస్ప్లే వేసిన వెంటనే బయటికి ఎంతైతే గ్లూ వచ్చిందో అది మీరు వెంటనే క్లీన్ చేసేసుకుంటే మీకు డిస్ప్లే ఫినిషింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే అయితే లాక్ తీసి మళ్ళీ డిస్ప్లే అయితే చూద్దాం ఫ్రెండ్స్. నన్ను గ్లూ అయితే పైన కొంచెం ఉండిపోయింది, అది బయటకు వచ్చి కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ మోడల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్. చూడండి మోడల్ అయితే రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ లేటెస్ట్ ఇది. మనకి ఇప్పుడు లేటెస్ట్గా 13 అయితే లాంచ్ అయింది. నోట్ 13 ప్రో ప్లస్, నోట్ 13 ప్రో.